బాల్య చాపల్యంతో ఇచ్చిన వరాన్ని శాపంగా భావించి కన్నెతనంలోనే అమ్మతనానికి దూరమైన కుంతీదేవి, అలాగే పుట్టగానే అమ్మ ప్రేమకు దూరమైన కర్ణుడి కథని తోలు బొమ్మలాటతో ప్రదర్శింపబడుతోంది. సూరసేనుడనే యాదవరాజు కుమార్తె ప్రధని సూరసేనుడు తన మిత్రుడైన కుంతీభోజ్యుడికి దత్తతివ్వడంతో కుంతీభోజ్య కుమార్తెగా ప్రధ కుంతీదేవగా నామధేయమైంది. ఒకరోజు దుర్వాస మహర్షి కుంతీభోజ్యుడి ఇంటికి ఆతిథ్యానికి రాగా కుంతీదేవి ఆయనకి సకల సపర్యలు చేసి అద్భుతమైన విందుతో ఆయనని సంతృప్తిపరిచింది. కుంతి ఇచ్చినటువంటి ఆతిథ్యానికి మెచ్చి దుర్వాస మహర్షి కుంతికి ఒక మంత్రం ఉపదేశించాడు. బాలా, నువ్వు ఈ మంత్రంతో ఏ దేవుణ్ణి ఆరాధిస్తావో ఆ దేవుడు నీవు కోరిన కొడుకుని ప్రసాదిస్తాడు. ఒకరోజు కుంతీదేవి గంగానదిలో స్నానం చేసి సూర్యుడికి నమస్కరిస్తూ దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రం గుర్తొచ్చి ఆ మంత్రాన్ని పరీక్షించాలని ఆ మంత్రాన్ని జపిస్తూ, ఓ సూర్యదేవా, నాకు నీ వంటి కొడుకుని ఇమ్ము అంది. వెంటనే సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. కుంతి భయపడిపోయింది. బాలా, నువ్వు భయపడకు. నీ మనోవాంఛ తీర్చుటకై ఈ బిడ్డను నీకు ప్రసాదిస్తున్నాను. దాని ఏడుపు నాకు వినిపించకూడదు, దాని మోహన్ నాకు కనిపించకూడదు. తీసుకెళ్ళిపోవమ్మా. పారేస్తావో ఎక్కడైనా పాతేస్తావో. ఎంతైనా నీ బిడ్డ కదా తల్లి, కనీసం కళ్ళారా ఒక్కసారైనా చూసుకోమ్మా. అక్కర్లేదు. వెలుతురు కావాలనుకున్నప్పుడు చీకటి మీద జాలి పడకూడదు. అది కడుపులో ఉండగానే నా తండ్రిని మింగేసింది, నా ఇంటి పరువుని తీసేసింది. చిన్న పెద్ద తేడా చూసుకోకపోతే నష్టం ఏంటనేది నాన్నగారు చెప్తే నాకు అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థం అవుతుంది. ఈ మైనావతి ఆ మైనావతి కాదు. పేదరికం నా కంటికి కనిపించకూడదు. పేదవాడు నా ఇంటి గడప తొక్కకూడదు. బామ్మ, నేను నడిచే దారిలో దరిద్రాలు నా కంట పడకుండా చూసుకోండి. నా ఇంటి వాకిట్లోకి తిండికి గతి లేని వాడి అడుగు పడకుండా చూసుకోండి. ఈ క్షణం నుంచి మైనావతి చచ్చే వరకు గొప్పగానే బ్రతుకుతుంది, గొప్పింటి దానిలాగానే బ్రతుకుతుంది. పేదవాడి మీద ప్రేమని చంపేసుకొని ఉన్నదాన్న అహంకారాన్ని అలంకారంగా చేసుకొని బ్రతుకుతాను. తీసుకెళ్ళిపో. ఒక్కసారి చూడమ్మా. అక్కర్లేదు.
నిరంజనన్నా, చెప్పు. ఆడపిల్ల పుట్టిందన్నా. ఆ సూర్యకాంతం బిడ్డను తీసుకొని ఇప్పుడే ఇంటి నుంచి బయలుదేరిందన్నా. నువ్వు తొందరగా రా అన్నా. రై, మీరు ఆ ముసలి దాని వెనక వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తున్నాను. అట్లాగే అన్నా.